పెద్ద రొయ్యలు. ఏంది కృపా ఇలా అంతా శుభ్రంగా రెడీ చేస్తూ ఉందండి. పచ్చగా వాకిట్లో కల్లేపు కొట్టింది, అంతా ఇల్లంతా ఉడుస్తూ ఉంది. ఇల్లంతా నీట్గా చేసుకుంటాను, ఎందుకంటే ఎట్టని తెలుసా, ఇల్లు చూడగానే దిగులేస్తా, భయంకరంగా ఉంది. ఇల్లు కట్టుకోవాలనుకుంటే, బేస్మెంట్ కడదాం అనుకుంటే ఆ డబ్బులతో చైన్ తెచ్చేసుకుంటే ఇంక చేసేది ఏమి లేదండి. ఉన్న ఇల్లునే నీట్గా పెట్టుకోవటం అంతే. ఈరోజు నీ కోసం ఒక మంచి రెసిపీ చేస్తున్నా. ఏం రెసిపీ ఫ్రెండ్స్? ఈరోజు నా ప్రియమైన భార్య కోసం ప్రేమతో ఒక మంచి వంట అయితే చేస్తానండి. ఎలా చేస్తాననేది వీడియోలో చూసేద్దాం. ఎలా చేశానన్నది మీరు కామెంట్ ద్వారా తెలియజేయాలి. నేను కూడా చెప్తా. ఓకే. మా చేరులో నేను నా చేతులతో పట్టిన పెద్ద పెద్ద రొయ్యలతో ఈరోజు కృపాకి మంచి రెసిపీ చేయబోతున్నా, చూసేద్దాం. ఫ్రెండ్స్, ఈరోజు చేయబోయేది ఇగో ఈ పెద్ద పెద్ద రొయ్యలండి. ఏ ప్రణా చూపి పైకి ఎత్తా, పెద్ద రొయ్యలు. ఈరోజు నా చిన్న కొడుక్కి అలాగే నా ప్రేమైన భార్యకి నేను చేయబోయే స్పెషల్ రెసిపీ అయితే అదిరిపోతుంది. చూడండి రొయ్యలు ఎంత పెద్దగా ఉండయో. పసుపు, ఉన్నవారికి కల్లుప్పు. ఫ్రెండ్స్, పొయ్యి అయితే బాగా మండిందండి. ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న రొయ్యలు అయితే పొయ్యి మీద పెట్టేస్తున్నా. అన్నా, ఆహా, వాటర్ పోస్తున్నా. ఫ్రెండ్స్, ఉడికేయా లేదా అనేది చూద్దాం, చూసేద్దాం. కృపా, అబ్బా బాగా ఉడికిపోయే కృపా. బాగు మేడం, ఏమనిపిస్తుంది? తినాలనిపిస్తుంది తొందరగా. నువ్వు ఎంత తొందరగా వంట చేస్తే ఎంత తొందరగా తినడానికి రెడీగా ఉన్నా.
తినాలి. బకెట్ నేను తెస్తాను. దా ఫ్రెండ్స్, ఇప్పుడైతే వీటి పైన ఉన్న ఈ తప్పకైతే ఒలిచేస్తానండి. లేదా కొనేటుకుంటున్నాయి ఇదిగా. దీంట్లో ఒక లేయర్ ఉంటుంది, దాన్ని తీసేసుకుంటే బాగుంటుంది. బాగా నీట్గా కడిగి బాగా ఉడకేసి పెట్టుకున్న రొయ్యల్ని తక్కువ వలిసేసి వాటిని మళ్ళీ ఒకసారి నీట్గా అయితే నీటిలో అయితే కడిగేస్తున్నామండి. కడిగిన ఈ రొయ్యల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటాం. ఫ్రెండ్స్, ఈ రొయ్యల్ని చిన్న ముక్కలుగా కట్ చేసిన తర్వాత చూస్తుంటే ఎలాగున్నాయంటే కృపా చేస్తుంది. అచ్చం చికెన్ ముక్కలు లాగే ఉన్నాయి. అబ్బా చాలా బాగా ఉడికినాయండి. ఈయనైతే నెక్స్ట్ వంటలోకి వెళ్ళిపోదాం. బాగా ఉడకబెట్టిన రొయ్యలను అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నానండి. ఇప్పుడు వాటిల్లో మసాలాలు అయితే ఒకసారి చూసేద్దాము ఏ మసాలాలు వేస్తున్నాను అనేది. ముందుగా సాల్ట్ అండి, తర్వాత పసుపు, కారం, అలాగే గరం మసాలా, అలాగే జీలకర్ర, ధనియాలు పొడి చేసి పెట్టుకున్న పొడి, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ అన్నిటినీ మన రొయ్యల ముక్కలకైతే పట్టించేస్తాను. మసాలాలన్నీ రొయ్య ముక్కలకు బాగా పట్టేలోపు నేను పొయ్యి మీద బాండలు పెట్టి నూనె అయితే పోసేసాను. నూనె కూడా బాగా ఎర్రగా కాగిపోయింది, అందుకని దాంట్లోకి జీలకర్ర అయితే వేసేసానండి. వేడి నూనెలో పడిన జీలకర్ర కూడా ఎర్రగా వచ్చేసింది, అందుకని కరివేపాకు మట్టలు అయితే వేసేస్తున్నాను. వేడి నూనెలో వేసిన కరివేపాకు మాత్రం కలర్ మాత్రం తగ్గలేదండి, బాగా వాడిపోయింది. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డలు కూడా అందులో వేసేస్తున్నాను. కాలిపోతుందండి. ఎర్రగడ్డలు అయితే బాగా కాలాయి. ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రొయ్య ముక్కల్ని వచ్చి వేసేద్దాం. ఆల్రెడీ ఇదే ఫ్రై యూనిట్ ఉంది. చికెన్ ముక్కలు లాగా ఉండేయండి చెప్పాలంటే. ముందుగా బాగా ఉడకేస్తాం కాబట్టి సూపర్గా ఉన్నాయి. అబ్బో కమ్మటి వాసన మామూలుగా లేదు. మన వీధంతా ఉంటుంది ఇప్పుడు. ఎక్కడబ్బా ఎక్కడ ఏదో మంచి వంటకం జరుగుతుంది అనుకుంటా అంటారు అందరు. దించేసి అయిపోయింది, మాడిపోతుంది కూడా. మంట రేజ్ అయిపోయింది. స్మెల్ సూపర్గా ఉంది. చూస్తుంటేనే ఒక 2 ప్లేట్లు అన్నంలోకే సూపర్గా ఉన్నట్టుగా ఉంది. ఉట్టిగా తినేదానికన్నా అన్నంలోకే బాగున్నట్టుగా ఉంది. దీంట్లోకి కొత్తిమీర తక్కువైందండి. కొత్తిమీర కానీ చల్లుంటే ఫైనల్గా సూపర్గా ఉంటుంది. నేను చేసిన వంట ఎలా చేశాను అనేది మీ కామెంట్ ద్వారా తెలియజేయండి. ఇది అయిపోయింది. ఇంక నా కృప టేస్ట్ చూసి చెప్తుంది ఎలా ఉంటుంది. వంట అయితే పూర్తిగా అయిపోయిందండి. ఇప్పుడు కృప ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తుంది. అంతేకాదు మా బుడ్డోడు కూడా వచ్చేసాడు, కరెక్ట్గా వచ్చేసాడు వంట టయానికి. సరే, నాకైతే నోరు ఊరిపోతుంది. ఆకలే ప్రస్తుతానికి కొంచెం ఉన్నా, ఈ వేపుడు చూసి మాత్రం రెట్టింపోయింది ఆకలి. బాగుంటుంది రొయ్యి కదా, ఎలా చేసినా బాగుంటుంది.
ఈరోజు తండ్రి వంట చేస్తే భార్య బెడ్లో తింటా ఉన్నారు. స్కూల్ నుంచి అయితే బాబు వచ్చేసాడు. ఇప్పుడే వచ్చావా? ఇంకా పెడతాను. యూనిఫామ్తోనే ఉన్నాడు అయ్యా ఈరోజు. ఈరోజు మస్తు ఖుషి మామూలుగా లేదు అసలుకి. నాకైతే కొండంత సంతోషం, ఎంత సంతోషం ఉందంటే అంత సంతోషం ఉంది. ఏమో అంటే మా ఆయన వంట చేసి నేను కూర్చొని పిల్లలు పెట్టుకుంటా, పిల్లలు తింటున్నారు, ఇప్పుడు నేను తింటున్నా. మనం పాటలా సడన్ గా సర్ప్రైజ్ షాక్ అయ్యారా అంటూ వచ్చాడు అన్నాడు. ఎట్లుంది ప్రణవ్? ఎవరు చేసిన వంట? కారం తెలియలేదు రదా, కారం ఎక్కువ పడిందా? నువ్వు తిను. నాకు చెప్పాలంటే చూడో బిడ్డ, నువ్వు తిను, నేను తింటాను, నువ్వు తిను. ఒక్క ముద్ద. కష్టపడి చేసిన చేతులకి ముందు అన్నం పెట్టాలి, ఇంకా బాగుంటుంది. ఎట్టుంది? కారం ఏమంతగా లేదా? అన్నంలో కలుపుల్లా, ఉట్టిగా తింటేనే బాగానే. ఇప్పుడు కారం అనిపిస్తుందా అన్నంలో? అబ్బా సరిగ్గా ఉంది కృప. నువ్వు తినలేదు అసలు. అదే అనుకున్నా. ఇప్పుడు నేను తింటా. నాకు మీరు తింటేనే నేను తిన్నంత నాకు అంత తృప్తిగా అనిపిస్తుంది చెప్పాలంటే. ఇంకా నేను తిన్నా అంటే కాదులే, బాగలాకుంటే ఇలా చెప్పేస్తారు ముందనే. అట్టనే కాదు, కొంచెం నిమ్మకాయ పిండి బాగుంటుంది. పిండియా ఇప్పుడు నేను తింటున్నా. కమ్మగా ఉంది నాయనా, చాలా బాగుంది. అబ్బా ఏం నీళ్ళు పడిపోవా? పువ్వు అవుతుంది కదా, దిగానమ్మా. చిక్కం కలిపో. ఇంకా కండు ఉంది. అబ్బా ముద్దకి చెప్పలేదులే. నాన్న ఇంకా మనకి ఎవరు చేస్తారు? రోజు వంట చేస్తారు మీ డాడీ. చూసారు కదా ఫ్రెండ్స్, ఇదనమాట వీడియో. వీడియోకి లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.